హాయ్ అండి, మీరు కూడా మెంతి కూర పప్పు ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ప్రిపరేషన్ చూద్దామండి. హాయ్ అండి, ఈరోజు మెంతి ఆకు పప్పుని తయారు చేద్దామండి. ముందుగా స్టవ్ని వెలిగించుకుందాము. కొద్దిగా కుక్కర్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం. ఈ విధంగా మీరు మెంతి ఆకు పప్పును తయారు చేయండి, టేస్టీగా బాగుంటుంది. ఓకేనండి, కుక్కర్ హీట్ అయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము. కొద్దిగా ఒక చెంచా ఆయిల్ వేసుకున్నాము. ఒక గరిటెడు నూనె వేసుకుంటే ఈ విధంగా మీరు మెంతి ఆకుపప్పును ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది, బాగా ఉంటుంది. హీట్ అయిందండి కొద్దిగా బాగా ఆయిల్. ఓకే, ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ అండి, కట్ చేసి కడిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసాను. నెక్స్ట్ టమాటోస్ కూడా బాగా నీటికి కడిగి ఒక మీడియం సైజు చిన్న సైజు 4 టమాటాలు అండి. ఇప్పుడు ఇది బాగా ఆయిల్లో మగ్గాలండి, బాగా లైట్గా మగ్గాలి. లైట్గా మగ్గాక మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతి ఆకును యాడ్ చేద్దాం. కడిగి పెట్టుకున్నటువంటి మెంతి ఆకు అండి, 3 చిన్న సైజు కట్టండి. పెద్ద సైజు ఏం కదా, పెద్ద అయితే ఒకటి సరిపోతుంది. చిన్న సైజు కాబట్టి 3 కట్టలు తీసుకున్నాను. బాగా చిన్న ఆకులు కడిగి ఈ విధంగా వేసుకోవాలి. ఇది బాగా ఆయిల్లో తీసుకోవాలి, బాగా ఆయిల్లో మగ్గాలి. మగ్గితే అది ఫ్లేవర్, మెంతి ఆకు ఫ్లేవర్ అటువంటిది బాగా పడుతుంది. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. సునంద వ్లాగ్స్ 377 మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మెంతి ఆకు పప్పును సింపుల్గా అయిపోతుందండి, ఈజీగా కూడా అయిపోతుంది, త్వరగా. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఓకేనండి, ఇప్పుడు మెంతి ఆకు టమాటోస్ కొద్దిగా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ మనకి పప్పుకు సరిపడా ఎసురు వాటర్ యాడ్ చేసుకున్నామండి. ఓకే, ఒక 2 గ్లాసులు యాడ్ చేశానండి. నెక్స్ట్ దీంట్లో కందిపప్పును 1 గ్లాస్ చేసుకున్నామండి. చిన్న సైజు కొద్ది చింతపండు, కరివేపాకు, పచ్చిది కరివేపాకు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లిలు 4, కొద్దిగా పసుపు, కారం వేద్దామండి. నెక్స్ట్ అది దాల్చిన నెక్స్ట్ పసుపు చూద్దామండి. సరిపడా కారం ఇప్పుడు కలుపుకుందామండి. బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుందాం. ఒక 10 విజిల్స్ వచ్చాక ఎలా ఉందో చూద్దాం. ఉడికిపోతుందండి.
ఓకే అండి, ఈ విధంగా ఒక 8 విజిల్స్ కొడితే మనకి మెంతి ఆకుపప్పు రెడీ అయిపోతుందండి. ఓకే, ఇప్పుడు తీద్దామండి. ఓకే అండి, పప్పు రెడీ అయిపోయింది. ఉప్పు వేసి సరిపడా ఉప్పు వేసి ఎనుపుకుందామండి. ఎనుపుకొని పోపు చేసుకుందాము. ఓకేనండి, పప్పును ఎనుపుకున్నాము. ఇప్పుడు పోపు చేసుకుందాము. పోపు చేసుకుంటే గుమ్మగుమ్మలాడే టేస్టీగా ఉండే మెంతి ఆకుపప్పు రెడీ అయిపోయింది. వేసుకున్నామండి. ఒక చిన్న బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక వెల్లుల్లిపాయలు వేద్దామండి. ఆవాలు జీలకర్ర వేద్దాము. ఆవాలు జీలకర్ర నెక్స్ట్ కరివేపాకు వేద్దాము. రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము పప్పు వేసుకుందాం. మనం తయారు చేసుకుంటే మెంతి ఆకుపప్పు రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.